ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. హీబ్రూస్ 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. For ye have need of patience, that after ye have done the will of God, ye might receive the promise. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన మాసంలో మనం ప్రవేశించినాం. మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆశలు చెల్లించాలి. గల కారణం పిల్లరా, గత 6 నెలలుగా దేవుడు మన పట్ల అనేకమైన మేలు చేసినారు, మన జీవితాలని బలపరిచినారు. మరి వాస్తవానికి దినములు ఎంతో చెడ్డవి అయినప్పటికీ కూడా దేవుడు దాని యొక్క కాపుదల క్రింద మనం భద్రపరిచినారు. కాబట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తులు మనం చెల్లించి ఆయన ఆరాధించాలి. మరొకసారి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీకు ఓర్మి అవసరమై ఉన్నది. పిల్లరా, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలంటే ఓర్పు అనేది వ్యక్తిగతంగా మనకు అవసరమై ఉన్నది. మరి చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రావాలి అని ఆశపడతాం. మంచిదే, దేవుడు చేస్తాడు. కానీ మన జీవితాల్లో ఓర్పు ద్వారా దేవుడు అనేకమైనవి మనకి నేర్పిస్తూ ఉంటాడు. అబ్రాహాముకు దేవుడు విశ్వాసాన్ని నేర్పించినాడు. యోసేపుకు దేవుడు సహనమును ప్రేమించే మనసునిచ్చినాడు. పిల్లరా, ఈ విధముగా ఓర్పు ద్వారా వ్యక్తిగత జీవితంలో మనము ఆత్మీయంగా ఎదుగుతాం. ఉదయకాల సమయంలో అలాంటి ఓర్పు సహనమున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానములు మన జీవితాల్లో తగిన సమయంలో నెరవేర్చబడతాయి. కాబట్టి ఏమాత్రం నిరాశపడకుండా దేవుని వైపు చూసి ఆత్మీయంగా శరీరంగా మేలు పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి నూతన మాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను, మీ కృపను, మీ జాలిని, మీ దయను మా పట్ల చూపెట్టినారు. కాబట్టి ప్రభువా, గత 6 నెలలుగా మా జీవితాల్లో ఎంతగానో ఎన్నో మేలు మేము చూసినాం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభువా, ఒక ప్రత్యేకమైన రీతిలో మాకు ఏదైతే అవసరమో అది మీరు మాతో మాట్లాడుతున్నారు. ఓర్మి అవసరమై ఉన్నది అంటున్నారు. ప్రభువా, అవును, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కానీ వ్యక్తిగతంగా మాకు ఓర్పు సహనమన్నప్పుడు ఆత్మీయంగా మరి శారీరకంగా కూడా అనేకమైన మేము నేర్చుకుంటాం. అబ్రహాము సహనముతో నేర్చుకున్నాడు. విశ్వాసులకు తండ్రి అయినాడు. ప్రభువా, మరి యోసేపు ఓర్చుకున్నాడు, ప్రేమించినాడు, సహించినాడు, రాజు అయినాడు. ప్రభువా, ఈ విధముగా చూసినట్లయితే దావీదు ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, దేవుని కొరకు ఎదురు చూసినాడు, రాజు అయినాడు. ప్రభువా, ఇలాంటి గొప్ప కృపను వారి జీవితాలు ఓర్పు ద్వారా వారికి ఇచ్చినారు. మా పిల్లలందరినీ దర్శించండి. ఆత్మీయంగా మేము బలపడాలంటే ఓర్పు సహనము కలిగి ఉండి నాయనా, దేవుని యొక్క మేలోపకారములు తగిన సమయంలో మేము పొందుకోవడానికి సహాయం చేయమని ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచండి నాయన. ఎవరైనా బలహీనంగా ఉన్నారో ముట్టండి, బాగు చేయండి. ఎవరైనా ప్రభువా మరి ఆయా రీతిలుగా సమస్యలో ఉన్నట్లయితే ఓర్పు ద్వారా తగిన సమయంలో మేలు చూడటానికి సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యములు వ్యక్తిగతంగా ప్రతి దినము మా జీవితంలో ప్రభువా చూడటానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచమని మీ యొక్క వాగ్దానం మరొకసారి మా జీవితాల్లో నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.